ఓం శ్రీ మాత్రే నమః. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మేషరాశి వారికి సంబంధించిన ఒక అద్భుతమైన ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఒక అందమైన స్త్రీ మీ పట్ల మనసులో ప్రత్యేకమైన అభిమానం, ఇష్టం పెంచుకుంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరు? ఆమె మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీ స్వభావం, మీ ప్రత్యేకతలు ఇతర రాశుల కంటే మిమ్మల్ని భిన్నంగా నిలబెట్టే ఆసక్తికరమైన అంశాలను కూడా మీతో పంచుకోబోతున్నాం. మీరు ధైర్యానికి, నిజాయితీకి, నాయకత్వ లక్షణాలకు ప్రతీకలుగా ఉంటారు. మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రత్యేక ముద్రను వేస్తారు. అందుకే మీ జీవితంలో ప్రేమ, స్నేహం, విజయాలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో వదిలేస్తే మేము చెప్పబోయే ముఖ్యమైన సందేశం, మీ జీవితానికి ఉపయోగపడే సూచనలు పూర్తిగా అర్థం కావు. చివరి వరకు చూసిన వారికే ఈ వీడియో యొక్క అసలు ఉద్దేశం తెలుస్తుంది. ఈ వీడియోను తప్పకుండా మీరు షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. తద్వారా ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశేషాలు మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. ఇంకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. భగవంతుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఆలస్యం చేయకుండా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్న అందమైన ప్రేమ కథ గురించి, అలాగే మీ జీవితానికి సంబంధించిన మరెన్నో ఆసక్తికరమైన రహస్యాల గురించి తెలుసుకుందాం. మీరు ధైర్యం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు సహజంగానే మీలో కనిపిస్తాయి. ఏ పని చేసినా ముందుండి నడిపించటం, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవటం మీ ప్రత్యేకత. మీకు స్వతంత్ర భావనలు ఎక్కువగా ఉంటాయి. ఇతరుల మీద ఆధారపడకుండా మీ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని భావిస్తారు. జీవితంలో ఎన్నో ఆటంకాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా మళ్లీ లేచి నిలబడే గుణం మీలో ఉంటుంది. అందుకే చాలా మంది మిమ్మల్ని ప్రేరణగా భావిస్తారు. మీకు నిజాయితీ ఎంతో ముఖ్యమైంది. మనసులో ఏముంటే అదే మాట్లాడతారు. నటించటం, మోసం చేయటం మీ స్వభావం కాదు. కొన్నిసార్లు మీ మాటలు కఠినంగా అనిపించినా వాటి వెనక ఉన్న ఉద్దేశం మాత్రం మంచిదై ఉంటుంది. అందువల్ల మీతో స్నేహం చేసేవారు మీ నిజాయితీని ఎంతో ఇష్టపడతారు. మీరు ప్రేమ విషయంలో కూడా ఎంతో అంకిత భావంతో ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ఇష్టపడితే వారి కోసం ఎంతటి త్యాగమైనా చేయటానికి సిద్ధపడతారు. ప్రేమలో నమ్మకం, గౌరవం, నిజాయితీకి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. మీకు ప్రియమైన వ్యక్తులను ఎల్లప్పుడూ రక్షించాలనే భావన కలిగి ఉంటారు. సాహసాలను ఇష్టపడటం కూడా మీ రాశి వారిలో మరో ప్రత్యేక లక్షణం. కొత్త విషయాలను తెలుసుకోవటం, కొత్త ప్రాంతాలను సందర్శించటం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవటం మీకు ఎంతో ఇష్టం. ఒకే చోట నిలిచిపోవటం కంటే నిరంతరం ముందుకు సాగటమే మీ జీవిత లక్ష్యం. అయితే మీరు కొన్నిసార్లు కోపాన్ని అదుపులో ఉంచుకోవటం నేర్చుకోవాలి. త్వరగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఓర్పుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మరింత ఉన్నత స్థానాలకు చేరుకోగలరు. వినయం, సహనం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించటం వల్ల మీ విజయాలు మరింత స్థిరంగా ఉంటాయి. ఆర్థిక విషయాలలో కూడా మీరు కష్టపడి సంపాదించాలనే తత్వాన్ని కలిగి ఉంటారు. మీ ప్రతిభతోనే ఎదగాలని కోరుకుంటారు. ఆధ్యాత్మికంగా కూడా మీకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా శ్రీరాముడు, హనుమంతుడు మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం వలన మానసిక ప్రశాంతతతో పాటు ధైర్యం, విజయాలు పెరుగుతాయని విశ్వసిస్తారు. ప్రతి మంగళవారం ప్రార్థనలు చేయటం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం మీకు శుభ ఫలితాలను అందిస్తుంది. మొత్తానికి మీరు ధైర్యం, నిజాయితీ, నాయకత్వం, ప్రేమ, పట్టుదల కలిగిన వ్యక్తులు. మీలో ఉన్న మంచి లక్షణాలను మరింత పెంపొందించుకుని కోపం మరియు ఆవేశాన్ని నియంత్రించగలిగితే జీవితంలో అత్యున్నత విజయాలను సాధించగలరు. మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రత్యేకతతో అందరి మనసులను గెలుచుకుంటూ ముందుకు సాగుతారు. మీరు సహజంగా ధైర్యవంతులు, స్పష్టమైన ఆలోచనలు కలిగిన వారు. అయితే జీవితంలో మరింత గౌరవం, ప్రేమ, విజయాలను పొందాలంటే ఎదుటివారితో మాట్లాడే విధానంలో కొన్ని మంచి లక్షణాలను అలవరుచుకోవటం చాలా అవసరం. మాట మనిషిని నిలబెడుతుంది. అదే మాట కొన్నిసార్లు దూరం కూడా చేస్తుంది. అందుకే మీరు మాటల్లో మాధుర్యాన్ని పెంచుకోవాలి. ముందుగా ఎదుటివారి మాటలను పూర్తిగా వినే అలవాటు చేసుకోవాలి. తాము చెప్పాలనుకున్నదే ముఖ్యమని భావించకుండా అవతలి వ్యక్తి అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. వినడం వల్ల అవగాహన పెరుగుతుంది, సంబంధాలు బలపడతాయి. ప్రతి ఒక్కరికి తమ భావాలను వ్యక్తపరిచే హక్కు ఉందని గుర్తుంచుకోవాలి. మీరు సాధారణంగా నేరుగా మాట్లాడే స్వభావం కలిగిన వారు. నిజాయితీ మంచి లక్షణమే అయినప్పటికీ మాటల్లో కొంత మృదుత్వం ఉంటే మరింత మంచిది. నిజాన్ని చెప్పేటప్పుడు కూడా ఎదుటివారి మనసు నొచ్చుకోకుండా చెప్పగలగటం ఒక గొప్ప కళ.
కఠినమైన మాటల కంటే ప్రేమతో చెప్పిన మాటలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. అలాగే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కాసేపు ఆలోచించటం మంచిదే. ఆవేశంలో చెప్పిన మాటలు జీవితాంతం బాధను మిగిల్చే అవకాశం ఉంటుంది. అందుకే కోపాన్ని నియంత్రించి ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఓర్పు ఉన్నవారే నిజమైన నాయకులుగా ఎదుగుతారు. ఎదుటివారిని గౌరవించటం కూడా చాలా ముఖ్యమైన విషయం. వయస్సు, స్థాయి, ఆర్థిక పరిస్థితి ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. చిన్నవారిని ప్రేమతో, పెద్దవారిని మర్యాదతో పలకరించడం వల్ల సమాజంలో మంచి పేరు వస్తుంది. గౌరవం ఇస్తే గౌరవమే తిరిగి వస్తుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మీరు ఇతరుల విజయాలను చూసి ప్రోత్సహించే స్వభావాన్ని పెంపొందించుకోవాలి. అసూయకు దూరంగా ఉండి అభినందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటే మరింత మంది స్నేహితులను సంపాదించగలరు. ఇతరులను పైకి లేపే వ్యక్తులను సమాజం ఎప్పటికీ గౌరవిస్తుంది. సహాయం కోరిన వారికి చేతనైనంత సహాయం చేయటం కూడా మంచి లక్షణం. చిన్న సహాయం చేసినా అది ఎదుటివారి జీవితంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. మానవత్వం, దయ, కరుణ వంటి విలువలు జీవితాన్ని మరింత అందంగా మారుస్తాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపటం, వారి భావాలను అర్థం చేసుకోవటం కూడా అవసరం. పని ఒత్తిళ్ల మధ్యలో కూడా ప్రేమతో మాట్లాడడం వల్ల కుటుంబ బంధాలు బలపడతాయి. ఒక మంచి మాట, ఒక చిన్న చిరునవ్వు అనేక సమస్యలను పరిష్కరించగలదు. మొత్తానికి మీరు మీ సహజమైన ధైర్యానికి తోడు వినయం, ఓర్పు, మృదుత్వం, గౌరవం వంటి లక్షణాలను జోడించుకుంటే జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మంచి మాటలు, మంచి ప్రవర్తన, మంచి మనసు మనిషిని గొప్పవాడిగా నిలబెడతాయి. అందుకే ప్రతి సందర్భంలో ప్రేమతో మాట్లాడండి, గౌరవంతో ప్రవర్తించండి. అందరి మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించండి. మీరు సహజంగా ధైర్యవంతులు, స్పష్టంగా మాట్లాడే స్వభావం కలిగిన వారు. అయితే స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, బంధువులు లేదా బయట పరిచయమైన మహిళలతో మాట్లాడేటప్పుడు మర్యాద, గౌరవం, సంయమనం పాటించడం చాలా ముఖ్యమైన విషయం. ఒక స్త్రీని గౌరవించడం అంటే కేవలం మాటల్లోనే కాదు, మన ప్రవర్తనలో కూడా అది కనిపించాలి. ముందుగా ప్రతి మహిళను గౌరవంతో చూడటం అలవాటు చేసుకోవాలి. ఆమె వయస్సు, స్థానం, ఆర్థిక పరిస్థితి ఏదైనా సరే ఒక మనిషిగా ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. తల్లి, అక్క, చెల్లి లేదా స్నేహితురాలిగా భావించి మర్యాదగా మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి. మీరు కొన్నిసార్లు నేరుగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు, కానీ మహిళలతో మాట్లాడేటప్పుడు మాటల్లో మృదుత్వం ఉండాలి. కఠినమైన పదాలు, వ్యంగ్య వ్యాఖ్యలు లేదా అవమానకరమైన మాటలను పూర్తిగా నివారించాలి. ఒక మంచి మాట ఎన్నో హృదయాలను గెలుచుకోగలదని గుర్తుంచుకోవాలి. స్నేహితురాలతో లేదా పరిచయస్తులతో మాట్లాడేటప్పుడు వారి వ్యక్తిగత హద్దులను గౌరవించటం చాలా అవసరం. అనవసరమైన ప్రశ్నలు అడగటం, వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవటం మంచిది కాదు. వారు చెప్పాలనుకుంటేనే వినాలి, లేకపోతే బలవంతం చేయకూడదు. పరస్పర గౌరవం ఉన్న చోటే నిజమైన స్నేహం నిలుస్తుంది. ఇరుగు పొరుగు వారైన మహిళలతో కూడా సహాయం చేసే మనస్తత్వంతో కానీ మర్యాద పరిమితులను పాటిస్తూ ఉండాలి. అవసరమైనప్పుడు సహాయం చేయటం మంచిదే, కానీ వారి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదు. మంచి పొరుగువారిగా ఉండటం సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. బంధువులైన మహిళలతో మాట్లాడేటప్పుడు ప్రేమతో పాటు గౌరవం కూడా ఉండాలి. పెద్దవారిని మర్యాదగా పలకరించటం, చిన్నవారిని ఆదరించటం కుటుంబ బంధాలను బలపరుస్తుంది. కుటుంబంలో మహిళలకు తగిన గౌరవం ఇచ్చే వ్యక్తిని అందరూ ఆదర్శంగా చూస్తారు. మహిళల అభిప్రాయాలను కూడా గౌరవించటం ఎంతో అవసరం. ప్రతి విషయంలో తమ అభిప్రాయమే సరైందని భావించకుండా వారి ఆలోచనలను కూడా వినాలి. ఒకరి భావాలను అర్థం చేసుకోవటం వల్ల సంబంధాలు మరింత సుస్థిరంగా మారుతాయి. వినటం కూడా గౌరవంలో భాగమే అని గుర్తుంచుకోవాలి. అలాగే మహిళల విజయాలను అభినందించటం, వారి ప్రతిభను ప్రోత్సహించటం గొప్ప లక్షణం. అసూయ లేదా తక్కువ చేసే ధోరణికి దూరంగా ఉండాలి. ఒక స్త్రీ సాధించిన విజయాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించటం మన సంస్కారాన్ని తెలియజేస్తుంది. మొత్తానికి మీరు ధైర్యం, నాయకత్వ లక్షణాలకు తోడు వినయం, మర్యాద, గౌరవం, కరుణ వంటి విలువలను పెంపొందించుకోవాలి. ప్రతి మహిళను గౌరవంతో చూడటం, మృదువుగా మాట్లాడటం, వారి స్వేచ్ఛను మరియు భావాలను గౌరవించటం నిజమైన వ్యక్తిత్వానికి గుర్తు. మహిళలను గౌరవించే వ్యక్తి జీవితంలో ఎల్లప్పుడూ మంచి పేరు, ఆదరణ, ఆశీర్వాదాలను పొందుతాడు. గౌరవం ఇచ్చిన చోట ప్రేమ పెరుగుతుంది. ప్రేమ ఉన్న చోట శాంతి మరియు ఆనందం శాశ్వతంగా నిలుస్తాయి. మీ జీవితంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మీ చుట్టూ ఉన్న ఒక అందమైన స్త్రీ మీ పట్ల ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉండవచ్చు. అయితే ఆ ఇష్టాన్ని వెంటనే ప్రేమగా భావించకూడదు. అది మీ నిజాయితీ, ధైర్యం, మంచి వ్యక్తిత్వం పట్ల ఏర్పడిన గౌరవం కూడా అయి ఉండొచ్చు. మీ కష్టపడే తత్వం, ఇతరులకు సహాయం చేసే మనసు, స్పష్టంగా మాట్లాడే స్వభావం ఆమెను ఆకట్టుకుని ఉండొచ్చు.
కొన్నిసార్లు మన మంచితనం, మన ప్రవర్తన, మన బాధ్యతాయుతమైన వైఖరి ఇతరుల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తాయి. అలాంటి సందర్భాల్లో ఏర్పడే అభిమానం ప్రేమ కంటే గొప్పదైన గౌరవంగా మారుతుంది. అందువల్ల ఎవరైనా మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని గమనిస్తే తొందరపడి అపార్థం చేసుకోకుండా మర్యాదగా, సంయమనంతో వ్యవహరించాలి. ఆమె మీ స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, బంధువు కావచ్చు, లేదా ఇరుగు పొరుగున ఉండే వ్యక్తి కావచ్చు. మీ వ్యక్తిత్వాన్ని చూసి మిమ్మల్ని ఆదర్శంగా భావించే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రతి మహిళతో గౌరవంగా, పరిమితులు పాటిస్తూ మంచి మనసుతో ప్రవర్తించటం మీకు మరింత శుభ ఫలితాలను అందిస్తుంది. గుర్తుంచుకోండి, ప్రతి ఇష్టం ప్రేమ కాదు. కొన్నిసార్లు అది మన మంచితనానికి లభించే గౌరవం, విశ్వాసం, అభిమానానికి ప్రతీకగా ఉంటుంది. అలాంటి గౌరవాన్ని నిలబెట్టుకోవటం, మరింత వినయంతో ముందుకు సాగటం నిజమైన గొప్పతనం. మీ చుట్టూ ఉన్న ఒక అందమైన స్త్రీ మీ పట్ల ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉన్నట్లు అనిపించే పరిస్థితులు మీకు ఏర్పడబోతున్నాయి. అయితే ఇది తప్పనిసరిగా ప్రేమే అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిత్వం, మీ నడవడిక, మీ ఆలోచన విధానం పట్ల ఆమెకు గౌరవం మరియు ఇష్టం ఏర్పడి ఉండవచ్చు. మీరు మాట్లాడే మాటల్లో ఉండే స్పష్టత, ఇతరులతో వ్యవహరించే విధానం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడే స్వభావం, సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించే తీరు చాలా మందిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు సహజంగానే ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి. అలాగే మీ డ్రెస్సింగ్ స్టైల్, మీ వ్యక్తిగత పరిశుభ్రత, మిమ్మల్ని మీరు ప్రదర్శించుకునే విధానం కూడా ఆమెకు నచ్చి ఉండవచ్చు. మనిషి అందం కంటే అతని వ్యక్తిత్వం గొప్పదని చెప్పినట్లే మీలో కనిపించే సంస్కారం మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తనే ఆమె మనసులో ప్రత్యేక స్థానాన్ని కల్పించి ఉండవచ్చు. అందుకే ఆమె మీతో ఎక్కువ సమయం మాట్లాడాలని కోరుకుంటూ ఉండొచ్చు. మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని, మీ అనుభవాలను వినాలని ఆసక్తి చూపిస్తూ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మీ ఫోన్ నెంబర్ తీసుకుని మరింత స్నేహపూర్వకంగా సంభాషించాలని ప్రయత్నించే అవకాశం కూడా ఉండొచ్చు. అయితే ఈ విషయాలను ఎల్లప్పుడూ పరస్పర గౌరవం, మర్యాద మరియు వ్యక్తిగత పరిమితుల దృష్టితోనే చూడాలి. గుర్తుంచుకోండి, ప్రతి ఆకర్షణ ప్రేమకు సంకేతం కాదు. కొన్నిసార్లు అది మీ వ్యక్తిత్వం పట్ల కలిగిన గౌరవం, మీ మంచితనం పట్ల ఏర్పడిన అభిమానం, లేదా మిమ్మల్ని ఆదర్శంగా భావించే భావోద్వేగం కావచ్చు. అందువల్ల ఎవరైనా మీతో స్నేహంగా ఉండాలని కోరుకుంటే వారిని గౌరవంగా చూడండి. వారి భావాలను అర్థం చేసుకోండి. కానీ ఎలాంటి నిర్ణయానికైనా తొందరపడకండి. మీ మంచి మాటలు, మీ ఆత్మవిశ్వాసం, మీ సంస్కారం మరియు మీ సహాయ స్ఫూర్తి భవిష్యత్తులో కూడా మరెందరో మనస్సులను గెలుచుకునే శక్తిగా నిలుస్తాయి. వినయంతో ముందుకు సాగితే మీకు లభించే గౌరవం మరింత పెరుగుతుంది. మీ జీవితంలో కొంతమంది మహిళలు మీ పట్ల ప్రత్యేకమైన అభిమానం, గౌరవం లేదా ఆప్యాయత చూపించే సందర్భాలు రావచ్చు. మీ వ్యక్తిత్వం, మీ నిజాయితీ, మీ ధైర్యం, మీ మాట తీరు వారికి నచ్చి ఉండొచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటే: ఎవరైనా మీ పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపించినా మీ ప్రవర్తన మాత్రం మారకూడదు. మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి అందరినీ ఒకే గౌరవంతో చూస్తాడు. ఒకరి అభిమానం కారణంగా అహంకారం పెరగకూడదు. అలాగే ఇతరులను తక్కువగా చూడకూడదు. నిజమైన గొప్పతనం వినయంలో ఉంటుంది. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మీ మంచితనం, మీ మర్యాద, మీ సంస్కారం ఎప్పటికీ తగ్గిపోకుండా చూసుకోండి. ఏ స్త్రీ మీతో మర్యాదపూర్వకంగా మాట్లాడినా, మీ గురించి మంచి అభిప్రాయం కలిగి ఉన్నా, మీరు కూడా ఆమె పట్ల గౌరవంతోనే ప్రవర్తించాలి. ఆమె భావాలను అర్థం చేసుకోవాలి, కానీ వాటిని తప్పుగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించకూడదు. ప్రతి ఆప్యాయత ప్రేమ కాదు. ప్రతి స్నేహం బంధంగా మారాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది కేవలం వ్యక్తిత్వం పట్ల కలిగిన గౌరవం మాత్రమే కావచ్చు. మీకు సహజంగా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఆదర్శంగా చూసే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మీ ప్రతి మాట, ప్రతి ప్రవర్తన ఇతరులకు మార్గదర్శకంగా మారుతుంది. అందువల్ల ఎల్లప్పుడూ మర్యాద, సంయమనం మరియు మంచి విలువలను పాటించాలి. ఎవరు ఎలా మాట్లాడినా, ఎంత ప్రశంసించినా, ఎంత దగ్గర కావాలని ప్రయత్నించినా మీ వ్యక్తిత్వానికి విరుద్ధంగా ప్రవర్తించకండి. మీ సూత్రాలను వదులుకోకండి. గౌరవం ఇచ్చేవారికి మరింత గౌరవం ఇవ్వండి. అదే నిజమైన సంస్కారం. ఒక మహిళ మీ పట్ల అభిమానంతో ఉంటే ఆమెను కూడా ఒక గౌరవనీయమైన వ్యక్తిగా చూడండి. ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడండి. ఆమె భావాలను గౌరవించండి. అలాగే మీ మాటల్లో పరిమితి ఉండాలి. సరదాగా మాట్లాడినా హద్దులు దాటకూడదు. ఎదుటివారికి అసౌకర్యం కలిగించే విధంగా ప్రవర్తించకూడదు. నిజమైన మగతనం అనేది ఆధిపత్యం చూపటంలో కాదు, గౌరవాన్ని ఇవ్వటంలో ఉంటుంది. మహిళలను గౌరవించే వ్యక్తికి సమాజంలో ఎల్లప్పుడూ మంచి పేరు ఉంటుంది. మీరు ఎంత ఎదిగినా, ఎంతమంది మిమ్మల్ని ఇష్టపడినా వినయాన్ని కోల్పోవద్దు.
మంచి మనసు, మంచి మాట, మంచి ప్రవర్తనే మనిషికి నిజమైన ఆభరణాలు. ఈ విలువలను కాపాడుకుంటే జీవితంలో మీరు మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మొత్తంగా ఎవరైనా మీ పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపించినా మీరు మాత్రం అందరితో సమాన గౌరవంతో, ప్రేమతో, మర్యాదతో వ్యవహరించండి. మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకండి. మీ సంస్కారాన్ని నిలబెట్టుకోండి. గౌరవం ఇచ్చిన వ్యక్తికి గౌరవం తిరిగొస్తుంది. అదే జీవితంలో నిజమైన విజయం. అదే మనిషి గొప్పతనం. జీవితంలో ఎవరు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ఎవరు మీ గురించి మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు, ఎవరు మీతో ఎక్కువగా మాట్లాడాలని కోరుకుంటున్నారు అనే విషయాలను తమ స్థానంలో ఉండనివ్వండి. కానీ ఈ విషయాలన్నింటికంటే ముఖ్యమైనది మీ భవిష్యత్తు, మీ లక్ష్యాలు, మీ చదువు మరియు మీ వ్యక్తిగత ఎదుగుదల. అందుకే ప్రస్తుతం ఈ చిన్న చిన్న ఆకర్షణలు, ప్రశంసలు, అభిమానాలను పక్కన పెట్టి మీ చదువు పైన, మీ కెరీర్ పైన పూర్తిగా దృష్టి పెట్టడం అవసరం. ఈరోజు మీరు కష్టపడి చదివితేనే రేపు సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందగలుగుతారు. విద్య అనేది మన జీవితాన్ని మార్చే గొప్ప శక్తి. సంపద పోవచ్చు, పేరు తగ్గిపోవచ్చు, కానీ సంపాదించిన జ్ఞానం జీవితాంతం మనతోనే ఉంటుంది. అందుకే మీరు మీ సహజమైన ధైర్యాన్ని, పట్టుదలను చదువులో ఉపయోగిస్తే అద్భుతమైన విజయాలను సాధించగలరు. ఎవరో మీతో మాట్లాడాలని కోరుకోవటం, మీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకోవటం మంచిదే, కానీ వాటి కారణంగా మీ లక్ష్యాలను మర్చిపోవద్దు. ఈ రోజు మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తే రేపు మీ విజయమే మీ గురించి మాట్లాడుతుంది. మీరు సాధించిన ఉన్నత స్థానం చూసి మరింత మంది మిమ్మల్ని గౌరవిస్తారు. అందుకే తాత్కాలిక ఆనందాల కంటే శాశ్వత విజయాల కోసం కృషి చేయండి. మొత్తానికి మీకు ప్రస్తుతం మీ జీవితంలో అత్యంత ముఖ్యమైంది మీ చదువు, మీ లక్ష్యం, మీ భవిష్యత్తు. మిగిలిన విషయాలను కొంతకాలం పక్కన పెట్టి సంపూర్ణ ఏకాగ్రతతో ముందుకు సాగండి. ఈ రోజు మీరు జ్ఞానం కోసం కష్టపడితే రేపు విజయం మీ తలుపు తడుతుంది. కాబట్టి సమయాన్ని విలువైనదిగా భావించి మీ కలలను సాకారం చేసుకునే దిశగా ధైర్యంగా అడుగులు వేయండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. దానిని అద్భుతంగా తీర్చిదిద్దే శక్తి కూడా మీలోనే ఉంది. ముఖ్యంగా మీరు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించటం మంచిది. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పారాయణం చేయటం వల్ల మానసిక బలం పెరుగుతుందని, భయాలు, అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం ఉంది. ఆంజనేయ స్వామికి తమలపాకులు, వడమాల సమర్పించటం కూడా శుభప్రదంగా భావిస్తారు. అలాగే కుజగ్రహ అనుగ్రహం కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం కూడా మీకు ఎంతో మేలును కలిగిస్తుంది. మంగళవారం లేదా షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకుని పాలు లేదా పంచామృతంతో అభిషేకం చేయిస్తే ఆత్మవిశ్వాసం, కార్యసిద్ధి పెరుగుతాయని పెద్దలు చెబుతారు. శ్రీరాముని ఆరాధన కూడా మీకు శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతిరోజు ఉదయం శ్రీరామ జయరామ జయ జయ రామ అనే నామస్మరణ చేయటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కోపం తగ్గి, ఓర్పు పెరిగి కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. ధర్మ మార్గంలో నడిచే శక్తిని శ్రీరామ భక్తి అందిస్తుంది. మీరు ఎరుపు రంగుకు సంబంధించిన దాన ధర్మాలు చేయటం కూడా మంచి పరిహారంగా భావిస్తారు. మంగళవారం రోజున ఎర్రని వస్త్రాలు, కందిపప్పు లేదా ఇతర ఆహార పదార్థాలను అవసరమైన వారికి దానం చేయటం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు. దానం అనేది కేవలం గ్రహశాంతికే కాదు, మనసుకు కూడా సంతృప్తిని అందించే గొప్ప కార్యం. ప్రతి ఉదయం సూర్య నమస్కారాలు చేయటం, సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించటం కూడా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మానసిక ఉత్సాహం కూడా పెరుగుతుంది. రోజు ప్రారంభాన్ని సానుకూలంగా ప్రారంభించేందుకు ఇది సహాయపడుతుంది. అలాగే కోపాన్ని నియంత్రించటం, పెద్దలను గౌరవించటం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం కూడా ఒక గొప్ప పరిహారమే. మొత్తానికి మీరు శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీరామచంద్ర స్వామిని భక్తితో ఆరాధిస్తూ మంగళవారం ఉపవాసం, దాన ధర్మాలు, నామస్మరణ, సత్కార్యాలు చేస్తూ ఉంటే మానసిక ప్రశాంతత, ధైర్యం, కార్యసిద్ధి మరియు కుటుంబ సౌఖ్యం పెరుగుతాయని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. భక్తి, వినయం, సేవాభావం కలిసినప్పుడే జీవితం మరింత సార్థకంగా మారుతుంది. ఈరోజు మనం మీ వ్యక్తిత్వంలోని ప్రత్యేకతలు, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, మహిళలను ఎలా గౌరవించాలి, జీవితంలో చదువుకు మరియు లక్ష్యాలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి, అలాగే మీరు చేసుకోవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకున్నాం. ఈ విషయాలు మీ జీవితంలో మంచి మార్పులను తీసుకువస్తాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. గుర్తుంచుకోండి, జీవితంలో ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడవచ్చు, మీ పట్ల గౌరవం చూపించవచ్చు, మీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకోవచ్చు. కానీ మీరు మాత్రం మీ మంచితనాన్ని, మీ సంస్కారాన్ని, మీ వినయాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు.
తల్లిదండ్రులను గౌరవిస్తూ, గురువులను ఆదరిస్తూ, దైవభక్తితో ముందుకు సాగితే విజయమే మీ వెంట నడుస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీరామచంద్ర ప్రభువుల ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ జీవితంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు నిండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి మేషరాశి వారితో ఈ వీడియోని తప్పక షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కటం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. మీ రాశి పేరు మరియు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. మీ ప్రేమ, ఆదరణ మాకు మరింత మంచి వీడియోలను అందించడానికి ప్రేరణగా నిలుస్తుంది. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై శ్రీరామ్. ధన్యవాదాలు.